కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామములకు వందనాలు. ఈ దినమున మమ్మల్ని సజీవముగా మమ్మల్ని నిలబెట్టినందుకు వందనాలు తండ్రి. తండ్రి నాయన, ఈ సమయంలో నీ వాక్యాన్ని విభజించుతుండగా సంయుక్తమైన జ్ఞానమును అలాగే నీ యొక్క కుమారుడైన పరిశుద్ధాత్మకు సహాయమును అందజేసి నీ మాటలు నేను పిల్లల్ని తెలియజేసినప్పుడు క్రమముగా నడిపించమని సహాయం చేయమని కోరుతున్నాను తండ్రి. వింటున్న పిల్లలు గ్రహించే మనసును, ఆలోచన, జ్ఞానమును వివేచించి తండ్రి విన్న వాక్యం విడిచిపెట్టకుండా వారి హృదయములో నీ వాక్యం భద్రపరచమని కోరుకుంటూ ఈ ప్రార్థన కుమారుడైన మా రక్షకుడు యేసుక్రీస్తు వారి పేరిట సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మరి సాగరిక మరి ఈరోజు గృహ కూడిక, మరి కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకున్నారు. ఎందు నిమిత్తమో మరి ఏర్పాటు చేసుకున్నారో తెలియదు, కానీ దేవునికి కృతజ్ఞత తెలియపరచాలని ఈ కూడికని మరి చెల్లి సాగరిక మరి ఏర్పాటు చేయడం జరిగింది. దేవుడు మరి సహాయం చేసి మనందరినీ కూడా ఈ విధంగా సమకూర్చి మనల్ని కూడా దేవుని మాటలు వినే మహాభాగ్యాన్ని మరి అందజేయడానికి మరి కుమార్తె సాగరిక మీకు అందరికీ వచ్చిన గొప్ప బహుమానం అని భావిస్తూ మరి ఈ సమయంలో వాక్యంలోకి మనం వెళ్ళిపోదాం. ఒక 30 నిమిషాలే వాక్యం, తర్వాత వీడియో గోస్పల్ వేయబడుతుంది. ఒక 30 నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఈరోజు ఏర్పాటు చేయబడిన వాక్యము కృతజ్ఞత హృదయము దేవుని కృపకు నిలయము. మరొకసారి పాఠం పేరు చెప్తుండండి. కృతజ్ఞత హృదయము దేవుని కృపకు నిలయము. మరి ఫోన్లో ఎవరైనా వస్తే సైలెంట్లో పెట్టుకోండి. ఎటువంటి లోపాలు లేకుండా క్రమంగా జరిగినట్టుకు మరి చూడాలని ఆశిస్తున్నాను. కృతజ్ఞత హృదయము దేవునికి కృపకు నిలయము. ప్రేమైన వాళ్ళరా, ఈ ప్రపంచంలో మానవులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత లేని వారు ఉన్నారు, కృతజ్ఞతలు కలిగిన వారు ఉన్నారు. 2 రకాలుగా మరి కృతజ్ఞతలు లేని వారు ఉన్నారు, కలిగిన వారు ఉన్నారు. 2 రకాలుగా ఉన్నారు ఈరోజు ప్రపంచంలో. ఏ చిన్నదైనా ఏ పెద్దదైనా ఎటువంటి సహాయం అందించినా మరి వారందరూ కూడా కృతజ్ఞతలు చెల్లిస్తుంటారు. మీకు కృతజ్ఞతలు చెల్లించాలి అంటే మన ఇంగ్లీష్లో ఏమంటారంటే థ్యాంక్స్ అంటారు. ఏమంటారండి? చదువుకున్న పిల్లలకు అర్థమవుతుంది. కృతజ్ఞతకి మీనింగ్ ఇంగ్లీష్లో ఏమంటారమ్మా? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. మీరు నాతో మాట్లాడితేనే మీతో మాట్లాడాలి. థ్యాంక్స్ అని గట్టి చెప్పండి. వెరీ గుడ్. మనం థ్యాంక్స్ చాలా రోజుకి ఒక్కసారైనా వాడబడతామా లేదా? వాడబడతాం. ఇప్పుడు చూడండి, సాగరికి వారు వాళ్ళ అమ్మగారు ఉన్నారు. వాళ్ళ ఇంట్లో బియ్యం అయిపోయి అనుకోండి, అయిపోయినప్పుడు పక్కింటికి వెళ్ళి అమ్మ ఈ రోజు సడన్గా బియ్యం అయిపోయేవి, కొంచెం బియ్యం ఉంటే ఇస్తారా అంటే అప్పుడు వాళ్ళు అమ్మ సరేనమ్మా అని వాళ్ళు బియ్యం ఇచ్చినప్పుడు మరి సాగరికి వాళ్ళ అమ్మకి వాళ్ళ అమ్మగారు థ్యాంక్స్ చెప్తారా? ఇచ్చారులే, ఇస్తారు, మరి మీకు ఇచ్చిందే కదా అని అంటామా? ఏమంటారండి? అమ్మ థ్యాంక్స్ అమ్మ, ఈరోజు బియ్యం అయిపోయేవి, థ్యాంక్స్ అని చెప్తారు. అంతే కదండి. ఈ రోజుల్లో ఎవరైనా మనిషి థ్యాంక్స్ చెప్తున్నారా? కొంతమంది చెప్తున్నారు థ్యాంక్స్, కొంతమంది చెప్పట్లేదు. ప్రేమైన వాళ్ళ గమనించండి, ఎండాకాలంలో మనకి బాగా దారిలో వెళ్ళేటప్పుడు కొంచెం దాహం వేసుకుంటుంది. దాహం వేసేటప్పుడు చలివేంద్రాలు పెడుతుంటారు. మనకు అందరికీ తెలుసు, వేసవికాలంలో చలివేంద్రాలు పెడుతుంటారు. అప్పుడు ఆ సమయానికి ఎండకి మనకి వికారంగా, చిరాకుగా, దాహం నోరు ఎండిపోతుంటే అక్కడ ఎవరైనా సడన్గా నీళ్ళు అందించే వాళ్ళు ఉన్నారనుకోండి, నీళ్ళు తాగిన తర్వాత వెళ్ళిపోతావా లేకపోతే థ్యాంక్స్ చెప్తామా? థ్యాంక్స్ చెప్తే వెళ్తారండి. అది మానవ నైజం అది, అంతే కదండి. అలాగే ఆహారంతో, అంటే ఎవరైనా ఆకలితో ఉన్నారనుకోండి, ఆకలితో ఉండే వారికి కొంచెం ఆహారం పెట్టామనుకోండి, ఏమంటారండి? ఇప్పుడు చాలామంది బేదవాళ్ళు ఉంటారు రోడ్డు పక్కన, శ్రీకాకుళంలో బస్ స్టాండ్లో కానీ ఓబేస్లో చాలామంది బేదవాళ్ళు ఉంటారు. వారు కొంచెం ఏదైనా పళ్ళు అయినా ఒక దుప్పటైనా ఏదైనా ఆహార పదార్థాన్ని అందించమనుకోండి, వారు ఆకలితో ఉంటారు. ఇవి తినిన తర్వాత, తృప్తిగా తినిన తర్వాత, కడుపు నిండిన తర్వాత వాళ్ళు మనల్ని ఏమని చెప్తారండి? థ్యాంక్స్ బాబు అంటామా లేదా? అంటే థ్యాంక్స్ అని కృతజ్ఞత చెప్పడం. గమనించండి. మనకి సాధారణంగా
మనము మన మన జీవితంలో ఎన్నోసార్లు హాస్పిటల్కి వెళ్ళామా లేదండి? ఎలాగంటే ఎవరైనా ఉన్నారు ఇక్కడ? అందరూ వెళ్ళొచ్చిన వాళ్ళమే. సడన్గా మనకి బ్లడ్ అవసరం కావాలనుకోండి, అప్పుడు ఎవరినైనా మనము స్నేహితులను, బంధువులను, తెలిసి వారిని అడుగుతాం. ఏమమ్మా, అంతే కదా? అడుగుతాం. ఏమైనా అడుగుతాం? అమ్మా నాకు బ్లడ్ కావాలంటే అవసరం ఉందని అడుగుతాం. అడిగినప్పుడు ఎవరో ఫ్రెండ్ మనకి సహాయం చేశాడు అనుకోండి, ఎవరి ద్వారా మీకు బ్లడ్ సహాయం చేసి మీ ప్రాణం నిలబెట్టాడు. అప్పుడు నిలబెట్టిన తర్వాత రక్తదాతకి మనం ఏం చెప్పాలి? గట్టిగా చెప్పాలి. మీరు థ్యాంక్స్ చెప్తామా లేకపోతే డబ్బులు ఇచ్చి వదిలించుకుంటామా? ముందు థ్యాంక్స్ చెప్పాలి. డబ్బులు తర్వాత కానీ ముందు ఏం చెప్పాలి? థ్యాంక్స్ చెప్పాలి. పిల్లలు అస్సలు మీరు మాట్లాడట్లేదు. చిన్నపిల్లలు ఏం చెప్పాలి? వినబడట్లేదు నాకు. థ్యాంక్స్ చెప్పాలి. వల్ల థ్యాంక్స్ అనేది మానవ జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో ఒక నైజం. ఈ మధ్యన మీరు పేపర్లో, టీవీలో చూసుంటారు, ఒక వార్త వినబడుతుంది. నంద్యాల నుండి అనంతపురం వెళ్ళే దారిలో వెళ్ళే ఒక భార్య భర్తలు పెళ్లికి వెళ్ళారు. అనంతపురం, నంద్యాల నుండి అనంతపురంలో పెళ్లి అయిపోయిన తర్వాత మారుతి నగర్ నుండి బస్ స్టాండ్కి అయినా ఒక ఆటో మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న తర్వాత ఆ బస్సు వెళ్ళిపోతుందని కంగారులో 12 తులాల బంగారము బ్యాగులో పెట్టి ఆటోలో పెట్టేసి మర్చిపోయారు. వాళ్ళు అడవాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ఆటో అతను చూసి అతను ఎవడని ప్రయత్నించాడు, కానీ అప్పటికే బస్సు వెళ్ళిపోయింది. అప్పుడు ఆటో వాడు ఏం చేశాడంటే, 12 తులాల బంగారం దొరికితే ఎవరైనా ఏమనుకుంటారండి? నా జన్మ ధన్యం అయిపోయింది అనుకుంటారు. రోడ్డు మీద 10 రూపాయలు దొరికితే చాలు, చక్కగా జోలు తీసి జోలు పెట్టేసి నాకేం తెలియదు అని వెళ్ళిపోతాను. అంతే కదా? చాలా మంది అలాగే ఉన్నారు. లేకపోతే ఏం చేస్తారు, ఎవరైనా చూస్తారు, ఏమైనా కారుతో ఇలా తొక్కేస్తారు, తొక్కి దగ్గరికి ఇలా రాజేసుకుంటారు. థ్యాంక్స్ ఈ రోజులో మనం ఒకరు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం, కానీ దేవునికి థ్యాంక్స్ చెప్పే వాళ్ళు కరువు అయిపోయారు ఈ రోజు. ఏమండి? దేవునికి థ్యాంక్స్ చెప్పే వాళ్ళు కరువు అయిపోయారు. ఓకేనండి. బైబిల్లో ఒక భక్తుడు మరి దేవునికి ఎలా కృతజ్ఞత చెల్లించాడో వాక్యాన్ని మనం చదువుకుందాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనం చదువుదాం ప్రియులారా. ఎవరైనా చదివిన వాళ్ళు ఉంటే చదవండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనం, తొందరగా ముగించాలి. నేను నా తల్లి గర్భము నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడ తిరిగి వెళ్ళిదును. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. ప్రియమైన వర్లారా, ఇక్కడ యోబు అయిన ఒక భక్తుడు, బైబిల్లో ఒక భక్తుడు కనబడుతున్నాడు. ఆయన ఏమంటుండంటే, నేనంటే యోబు అనే నేను నా తల్లి గర్భము నుండి దిగంబరిగా వచ్చి తిని. మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే దిగంబరి అంటే ఏంటంటే ఒంటి మీద ఎటువంటి వస్త్రాలు లేకుండా. ఏమండి, పుట్టేటప్పుడు ఎవడైనా జీన్స్ ప్యాంట్లు కానీ టీషర్ట్లు వేసుకుని ఎవరైనా పుట్టారేంటి? ఏమమ్మా, ఎవరైనా వచ్చారు అలాగా? ఎవరైనా అలాగ వచ్చారండి? ఓకే. అలాగే పుట్టేటప్పుడు ఎవరైనా ఈ 4 వేలకి ఉంగరాలు కానీ, ఏమండి, అలాగే కానీ మరి చేతికి బంగారం కానీ, ఎవరైనా బంగారంతో తల్లి గర్భం నుండి పుట్టిన వాళ్ళు ఎవరున్నారా? ఎవరు వచ్చారా అలాగా? లేదా పుట్టినప్పుడే ఆస్తిని కూడా వెనకొట్టుకుని వచ్చి ఉన్నారేంటి? ఆస్తిని, బంగారాన్ని, ధనాన్ని. ఏమండి, మనం ధనం ఎక్కడ దాచుకుంటాం? బ్యాంకులో దాచుకుంటాం. పుట్టేటప్పుడు ధనాన్ని కానీ బంగారం కానీ వచ్చామండి రామ్. ఎలా పుట్టామంటే బట్టలు కూడా ఉండవు, దిగంబరినై పుట్టాడు ఆయన. ఎలా పుట్టాం మనం అందరము? దిగంబరే. దిగంబరులు అంటే మన సదసారం చూస్తుంటారు, రోడ్డు మీద కొంతమంది దిగంబరులు వెళ్తుంటారు, బట్టలు ఉండవు వాళ్ళకి. వాళ్ళని ఏమంటాను పిలుస్తామంటే దిగంబరులు అంటాం. అంటే ఒంటి మీద నూలు పోగు లేని వారు కూడా, లేని వారికి ఏమంటామంటే దిగంబరులై అన్నారు. అంటే వచ్చేటప్పుడు తల్లి గర్భములో మనం ఏమి లేము, ఏమీ తీసుకొని రాలేదు. మళ్ళీ ఏమంటున్నాడు? నేను తల్లి గర్భంలో దిగంబరై వచ్చి తిని, దిగంబరనే అక్కడికి తిరిగి వెళ్ళిదుము. మళ్ళీ చనిపోయేటప్పుడు ఎలా వెళ్తామండి? వెళ్ళేటప్పుడు ఎవరైనా చూడండి, చనిపోయినప్పుడు ముక్కుకి కమ్ములున్నా, చేతులకి ఉంగరాలు ఉన్నా, బంగారం ఉన్నా, కాలుకి ఏదో మెట్లు ఉన్నాయి అనుకోండి,
అవి అవి ఉంచి అవి పెట్టి పూడ్చేయడం కానీ కాల్చేయడం కానీ చేయరండి. చివరికి నీ మొలతడితో సహా తీయించేస్తారు. అర్థమైందండి? చాలా మంది చనిపోయిన తర్వాత వాళ్ళకున్న ముక్కు కమిలి కానీ చేతి కడియారు బంగారం కానీ వారు పంచుకోవడానికి పిల్లలైన వారు దానికోసం ఆరాటపడుతుంటారు, అంటూ వంతులు వేసుకుంటారు. కానీ ఎవరైనా సరే ఈ బంగారంతో ఈ యొక్క ధనాన్ని ఆ మట్టిలో కూర్చొని పెట్టేసి, ఏమండి, తనకున్న బంగారం అంతా మట్టిలో కూర్చోబెట్టి ఎవరైనా తీసుకెళ్ళిపోతారండి? ఒక నూలు పోగు కూడా ఉంచరండి, మొలతాడు కూడా ఉంచరండి. మీకు అందరికి ఒక ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తాను. ఆ మధ్యన సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక సినిమా తీసాడండి. ఆ సినిమా పేరు ఏంటంటే శివాజీ గల. అందులో ఒక విలనికి చాలా కోట్లు ఉంటాయండి, చాలా కోట్ల ఆస్తిపరుడు. ఇల్లు ఉంటుంది కండి, ఇల్లు పైకప్పు అంత డబ్బుతోటి కట్టుకున్నాడండి. ఆ ఇల్లు అంతా మీద మన స్లాబ్ ఉంటుంది, ఆ పైకప్పే కట్టుకున్నాడండి. చివరికి చనిపోయినప్పుడు ఆ సూపర్ స్టార్ రజనీకాంత్ ఏం చేశారంటే రూపాయి బిళ్ళ నెత్తి మీద వేస్తాడు. అప్పుడు అక్కడ ఉన్న ఒక మాట ఏంటంటే, చివరికి నువ్వు ఒక రూపాయి బిళ్ళ కూడా తీసుకెళ్ళలేవు. ఎంత సంపాదించాడు, ఎంత భూమి, ఆస్తి, బంగారం, పదవి, డబ్బు అన్నీ సంపాదించాడు. ఇవేమైపోయావు? దిగంబరగానే వెళ్ళిపోయావు. నువ్వు భూమి మీద తల్లి గర్భం ద్వారా ఎలా వచ్చావో చనిపోయిన తర్వాత నువ్వు ఏమీ తీసుకోపోలేదని ఒక సత్యాన్ని ఒక యోబు భక్తుడు మనకి చెప్తున్నాడండి. నేను చెప్పేది కరెక్టే కదండి? అందరూ తెలిసే సత్యము తెలీదా? అందరూ తెలిసిన సత్యమే. తెలిసినప్పటికీ కూడా మనం ఏం చేస్తాం? ఆరాటం. అంతే కదండి? ఆరాటం. ప్రియమైన వారు గమనించండి, ఏమి తీసుకొని పోలేము, ఏమి వచ్చేటప్పుడు తీసుకురాము. తర్వాత ఏం చెప్తున్నాడు చూద్దాం. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోయిను. యెహోవా యోబుకి ఏమి ఇచ్చాడు? గమనించండి, యెహోవా అంటే ఎవరు? దేవుడు అండి. మనందరికీ తెలుసు దేవుడు. దేవుడు అంట యోబుకి ఏమిచ్చాడు? 1వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జత ఎడ్లను, 500 ఆడగాడిదలను. అమ్మ, ఎవరు డిస్టర్బ్ అవుతుంది? మాట్లాడుతున్నారు పిల్లలు. నిశ్శబ్దంగా ఉంటే వాక్యం మీకు అలాగ అర్థమవుతుంది. ఇక్కడ గమనించండి, 6,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జత ఎద్దులు, 500 ఆడగాడిదలు. ఇంకా కాక ఆ యోబుకి ఇంకేమున్నాయంటే అనేక మంది సేవకులు, అనేక ఆస్తి అంత ఉంది ఆయన దగ్గర. ఒక ధనవంతుడండి, చెప్పుకోవాలంటే ఒక కోటీశ్వరుడు, చాలా కోటీశ్వరుడు. ఈ కోటీశ్వరుడు అనే మాట ఏంటంటే యెహోవా ఇచ్చెను, దేవుడు ఇచ్చెను. ఎవరిచ్చారంట? దేవుడు. యోబుకి ఎవరికి ఇచ్చారు? దేవుడు ఇచ్చాడండి. ఇదండి కృతజ్ఞత. చూసావా, యోబు గారు కృతజ్ఞత ఎలా తెలుపుతున్నాడు? దేవుడు ఇచ్చాడు. మనమేమంటాం? 2 ఇళ్ళు కట్టుకున్నా, 1 ఎకరా ఉన్నా, మన చేతిలో ఒక 5 తులాల బంగారం ఉన్నా, నా కష్టం, నా కష్టాచేత నా చెమట ఊడ్చాను. ప్రియమైనవారా, నా కష్టం, నేను చెమట ఓర్చాను, రాత్రి పగలు నిద్ర లేదంటే ముందు గమనించు, నా అని పదం వాడకు. నా అంటే నిన్ను సృష్టించింది ఎవరో నువ్వు తెలుసుకో. ముందు మూలం కావాలి. తల్లి గర్భం నుండి తీసుకొచ్చి నీకు ఆరోగ్యం ఇచ్చి, నీకు ఆరోగ్యం ఉంటే కదా కష్టపడ్డా ఈ 2 ఇళ్ళు వచ్చాయి, ఒక 10 ఎకరాలు కొనుక్కున్నా, ఒక బంగారం కొనుక్కున్నా. దేవుడు ఆరోగ్యం ఇవ్వకపోతే నువ్వేమైనా కొనుక్కోగలవా? చెప్పండి, కొనుక్కుంటారండి ఎవరైనా? ఆరోగ్యం లేకపోతే ఇంట్లో మంచం మీద కూర్చుని పెట్టి పక్కన పెడతారు. ఇప్పుడు ఆరోగ్యవంతులే బయటికి వెళ్ళి ఏం చేస్తున్నారు? కష్టపడుతున్నారు, ఎంతో కొంత తెచ్చుకొని తింటున్నారా లేదా? దీని అంతటికి కారణం దేవుడు లేడంటారా? నా శక్తి, నా బలం అనకూడదు. ఇక్కడ నా అని దగ్గర మనం అనకూడదండి. దేవుడు నాకు ఇచ్చాడండి బహుమానం. దేవుడు నాకు 2 తులాలు నాకు కష్టపడి దేవుడు నాకు శక్తిని, ఆరోగ్యం ఇస్తే ఇగో 2 తులాల బంగారం కొనుక్కోండి. ఎవరు చెప్తున్నారండి దేవుడికి కృతజ్ఞత? యోబు అంటున్నాడు భక్తుడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని. ఏం తీసుకుపోయాడు? ఇచ్చినట్టుకి ఇచ్చి దేవుడు అటు ఏం తీసుకెళ్ళిపోయాడు. ఎంత ఆస్తి పోయిందండి ఆయనకున్న. ఇప్పుడు చెప్పుకున్నవన్నీ పోన్నాయి. ఒంటెలు, గొర్రెలు, గాడిదలు, ఎద్దులు, వాళ్ళ 10 మంది పిల్లలు,
ఎంతమంది? 7 కుమారులు 3 కుమార్తెలు. వాళ్ళు కూడా చనిపోయారండి. కళ్ళెదుట ఆ ఇల్లు కూడా కూలిపోయింది. మొత్తం సర్వనాశనం, ఏమీ లేదండి యోబు భక్తుడి దగ్గర. దేవుడిచ్చాడు, ఆశీర్వదించాడు, కానీ ఆయన దగ్గర ఏమీ లేకుండా దిగంబర అయిపోయాడు. ఏమీ లేదు ఆయన. ఏమీ లేనప్పుడు ఏమంటున్నాడంటే తరువాత వచనం చూడండి. యెహోవా నామమున స్తుతి కలుగును గాక. యెహోవా నామం కేటిట స్తుతి కలుగును గాక. ఎవరైనా బాధలో ఉండేటప్పుడు ఏడుస్తారు. ఒకరికొకరు ఏదైనా ఎవరి దగ్గరికి వెళ్ళని నీ బాధని వారితో చెప్పుకుంటావు. లేకపోతే నా బాధ ఏంటో అనేది కొంతమంది బాధల్లో కూడా ఆత్మహత్య కూడా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే చాలా మంది బాధల్లో ఒకళ్ళ ఆస్తి పోయినా, డబ్బు పోయినా, పరువు పోయినా, అంతస్తు పోయినా బాధపడుతుంటారు. దేవుడిని వేలం చేస్తుంటారు, దేవుడిని తిడుతుంటారు. నాకు దేవుడు అన్యాయం చేశాడు, దేవుడు నాకు విడిచిపెట్టేశాడు, దేవుడు ఉన్నాడా లేదా అని చివరికి ఎక్కడి వరకు వెళ్ళిపోతారంటే అసలు దేవుడే లేడేనే అని వరకు వెళ్ళిపోతారండి. కానీ యోబు భక్తుడు, నువ్వు ఇచ్చావు, నువ్వు తీసుకున్నావు. ఇప్పుడు ఏమని? యెహోవా నామమున స్తుతి కలుగును గాక అని దేవుని తిట్టలేదండి. ఆయన దేవుణ్ణి అవమానపరచలేదు, దేవుని నిందించలేదు, దేవుడికి మహిమ పరుస్తున్నాడు, ఒక పాట పాడుతున్నాడు. దేవా నువ్వు ఇచ్చావు, నువ్వు వెళ్ళిపోయాను. ఆయన సంతోషం ఆనందంతో ఉన్నాడు. మనము ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా బాధ వచ్చినా, ఏదైనా నష్టపోయినా మనము ఏడ్చుకుని కూర్చుంటాం. దేవుడు ఎలా చేశాడు, అలా చేశాడు, దేవుడు మా పట్ల ఎందుకు ఇలా చేశాడని మనం బోరుని తెలుపుకుంటాం. ఏంటి, ఒక ఊరిలో ఒక కుటుంబంలో ఒక కుర్రోడికి యాక్సిడెంట్ అయ్యిందండి. ఇక్కడే మన కొత్త రోడ్లో యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ యాక్సిడెంట్ అయిన షాక్లో వాళ్ళ నాన్నమ్మ గారు కూడా సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. అంటే ఆ మనవడి ఎంత ప్రేమించే ఉంటుంది చూడండి. ఆ మరణ వార్త వినగానే వాళ్ళ నాన్నమ్మ మరణించారు. మరణించిన తర్వాత కొద్ది రోజుల తర్వాత కూడా మనవడు కూడా చనిపోయాడండి. చనిపోయే రోజు ఆవిడికి ఈవిడ చనిపోయే రోజుకి 20 రోజులు తేడా. కుటుంబము శోక సముద్రంలో మునిగిపోయింది. ఒకే రోజు ఒక 20 రోజుల్లో ఇద్దరు కుటుంబంలో పోనారంత కుటుంబం చాలా బాధపడిందండి. ఎంతో కొంత బాధపడుతూనే ఉన్నారు. అలా బాధపడింది. మరొక సంవత్సరంలో మరొక మరణ వార్త. ఆ కుటుంబానికి యజమానే పని చేస్తూ తాపి పని చేస్తూ వాటి మీద నుంచి పడిపోయాడండి. 3వ ఫ్లోర్ నుంచి పడిపోయి ఆయనే చనిపోయాడు. ఇప్పుడు ఒక్క ఆడామే దిక్కు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఆవిడ అందరితో చెప్తున్న మాట ఏంటంటే, నేను ఎన్ని పూజలు చేశాను, ఎన్ని వ్రతాలు చేశాను, ఎన్నో క్షేత్రాలు తిరిగాను, దేవుడు నా పట్ల ఎందుకు ఇలా కనికరించలేదు, దేవుడు నా పట్ల ఎందుకు ఇంత అన్యాయం చేశాడు, అసలు దేవుడు ఉన్నాడా, ఇటు ఇంత మరణ వార్త నాకే రావాలా, ఇదేంటి ఒక కుటుంబంలో 3 చనిపోయారా అని విలపిస్తూ దేవుడి మీద ఒక అన్యాయస్తుడిగా ఒక ముద్ర వేసేసిందండి. మొన్న యాక్సిడెంట్లో 3 కుమార్తెలు చనిపోయారు. మీకు అందరు తెలిసిన విషయమే కదా. ఆ తండ్రి ఆ తల్లి అంట ఆ షాకులో ఆవిడ కూడా మతి చెల్లించిపోయిందంట షాక్లో. చూసారా? అదే యోబు భక్తుడు అక్కడ ఆస్తి పోయింది, కుమారులు 10 మంది పిల్లలు పోయినారు, కానీ దేవుని మాత్రం అవమానపరచలేదండి. ఇప్పుడు భూమి మీద ఉన్న మన భక్తి మంచిదా, యోబు గారి కృతజ్ఞత మంచిదా? యోబు లాంటి కృతజ్ఞత కలిగి మనం ఉండాలండి. మనిషి అన్న తర్వాత కష్టాలు సుఖాలు వస్తాయండి. అలాగని దేవుణ్ణి మనం ఏం చేయకూడదు, అవమానం పరచకూడదు, హేళన చేయకూడదు, మనం ఆయన ద్వేషించకూడదు. దేవుడిచ్చాడు మన మేలు కొరకే. హెబ్రీ పత్రిక 12:10 మాట ఉంటది, మన మేలు కొరకు ఆయన శిక్షించున్నాడు. ఎందుకు ఈ ఆపద వచ్చిందో, ఎందుకు ఈ మరణం వచ్చిందో, ఎందుకు ఈ నష్టం వచ్చిందో, అది మేలు కొరకని మనం తీసుకోవాలి తప్ప దేవుడి మీద అవమానము పరచకూడదు. ఇంకో వ్యక్తి మనకి కృతజ్ఞత తెలియజేశాడు, చూద్దాం. లోకసువార్త 17వ అధ్యాయము, లోకసువార్త 17వ అధ్యాయము ముగించుదామండి త్వరగా. 17వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. ఆయన ఒక గ్రామంలో వెలుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకి ఎదురుగా వచ్చి దూరంగా నిలిచి, యేసు ప్రభువా మమ్మును కరుణించమని
కేకలు వేసిరి. చాలండి. ప్రియమైన వర్లారా, ఇక్కడ మీకు సందర్భం చెప్తాను. ఒక గ్రామంలోకి యేసుక్రీస్తు వెళ్తున్నాడంట. యేసుక్రీస్తు ఎప్పుడు పరిచయం ఏంటంటే ఏదో గ్రామానికి వెళ్ళి తండ్రిని మహిమపరచడమే ఆయన పని. సువార్త అందించడానికి వెళుతున్నాడు. వెళ్ళేటప్పుడు ఏం జరిగిందంటే ఒక 10 మంది కుష్ఠరోగులు ఆయనకి ఎదురుగా వచ్చి, 10 మంది కుష్ఠరోగులు అంటే తెలుసు కదా మనందరికీ. అమ్మ మీకు తెలుసు కదా, కుష్ఠరోగం అంటే చేతులు పుళ్ళు, అంటే ఒక ఎనర్జీ లాంటిది. వీరు యేసుక్రీస్తుని చూసిన వెంటనే ఏమనుకున్నారంటే యేసుక్రీస్తు వస్తున్నారు, ఈ రోజు నాకు ఈ వచ్చిన రోగము నయం చేస్తాడు. ఆ రోజుల్లో యేసుక్రీస్తు అనేక మంది స్వస్థతలు చేశాడు. కాబట్టి ఈ 10 మంది కుష్ఠరోగులు కూడా యేసుక్రీస్తుని చూసి ఏమంటున్నారంటే దేవుడు వస్తున్నాడు, యేసుక్రీస్తు వస్తున్నాడు, దేవుని కుమారుడు వస్తున్నాడు, నా రోగాన్ని తీసేస్తున్నాడని ఏం చేస్తున్నారంట, వెలుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకి ఎదురుగా వచ్చి దూరంగా నిలిచిరి. ఏమండి, మన ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా మంచం మీద పడిపోతే మనం ఏం చేస్తాం, బయట మంచం వేసి రూమ్లో షోరూమ్లో పెడతాం, అంతే కదండి సహజంగా. ఆ రోజుల్లో కుష్ఠరోగులకి సమాజంలో తిరగడానికి కానీ, కుటుంబంలో ఉండడానికి కానీ, దేవాలయంలో ఉండడానికి కానీ ధర్మశాస్త్రం ఒప్పుకోదు. వాళ్ళకు ఉన్న ఆచారము ధర్మశాస్త్రం అనేది ఒప్పుకోదు. వాళ్ళు ఎక్కడ ఉండాలంటే దూరంగా ఉండేవాళ్ళు, అంతే, దగ్గరికి రానిచ్చోళ్ళు కాదు. అప్పుడు ఉన్న వాళ్ళకున్న ఆచారం అది. అప్పుడున్న యాజకులు చేసిన అది ఒక ఆచారం. కుష్ఠరోగులు యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాలన్నా సరే వెళ్ళడానికి వీలులేదు. వెళితే ధర్మశాస్త్రానికి విరోధముగా నడుచుకున్నవారు. అప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి, కేకలు వేయాలి. ఇప్పుడు నేను ఈ మైక్ని పక్కన పెట్టి ఇక్కడ మాట్లాడాను అనుకోండి, మీ మాటలు కొద్దిగా వినబడతాయి. అదే నిన్ను మైక్ ద్వారా మీతో మాట్లాడుతుంటే నా మాటలు ఎక్కువగా శబ్దం వినబడుతుందా లేదా? అలాగే అక్కడ వచ్చిన 10 మంది కుష్ఠరోగులు చూసి, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించుము, ఈ రోగ భారము నుండి మమ్మల్ని విడుదల చేయము, ఈ యొక్క రోగ స్థితిలో ఉన్న మమ్మల్ని విడిపించుము. ఆపదలో ఉన్న ఎవరైనా ఆదుకుంటాం కదండి. ఎవరికైనా బాధ వచ్చినా కష్టం వచ్చినా ఒకరు మనం చెప్పుకుంటామండి. అలాగే తనకున్న కష్టాన్ని యేసు ప్రభుతో చెప్పుకుంటున్నారు. చూద్దాం. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులుగా కనపరచుకోడని వారితో చెప్పాను. చాలండి. ఇక్కడ సందర్భం ఏంటంటే 10 మంది కుష్ఠరోగులు వెళ్ళి యేసుక్రీస్తుకి ఆ రోగ భారం నుండి తప్పించమని అడుగుతుంటే యేసు ప్రభు ప్రార్థన చేసి ఆ రోగాన్ని నయం చేయాలి. అది పద్ధతి, అంతే కదమ్మా. ఇప్పుడు జ్యోతమ్మ గారు బాగాలేదు అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళింది అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళిన దగ్గర ఆయన రోగము, అమ్మ నువ్వు మాతలు రాయండి, నువ్వు వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో, అదే తగ్గిపోద్ది అంటే, అదేంటి డాక్టర్ బాబు, నువ్వేదో నీ దగ్గరికి వస్తే నా రోగాన్ని తీస్తావని నీ దగ్గరికి వస్తే నువ్వేంటి ఇంటికి వెళ్ళిపో తగ్గిపోద్ది, ఆ మాత్రం దాన్ని నేనెందుకు ఇక్కడ రావాలి, అంతే కదమ్మా సహజంగా అనుకుంటామా లేదా? బామ్మగారు చెప్పండి, అంతేనా? ఇక్కడ అంతేనమ్మా. 10 మంది కుష్ఠరోగులు వచ్చి యేసుప్రభు దగ్గరికి వచ్చి నాకున్న కుష్ఠరోగాన్ని తగ్గించమంటే నువ్వేంటి, మీరు వెళ్ళి యాజకులు కనపరుచుకునిడి. అమ్మా కూర్చోవాలి. వాణి ఒక 10 నిమిషాలు ముగించేస్తున్నాం. యాజకులు అంటే ఎవరో కాదు, దేవాలయంలో పనిచేసేవారు యాజకులు. ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరించే వాళ్ళు ఈ యాజకులు. ఈ యాజకులు వాళ్ళు చేసింది ఈ నిబంధన, కుష్ఠరోగులు బయటికి ఉంచాలి, వీరు దేవాలయంలో రాకూడదు, వీరు కుటుంబంగా దూరంగా ఉండాలి, వీరు సమాజంగా తిరగకూడదు అని పెట్టిందే యాజకులు. కానీ యేసుక్రీస్తు ఏం చెప్తున్నారంటే యాజకుల దగ్గరికి వెళ్ళమంటున్నాడండి. ఆమె ఇటు చూడండి, మరి అటు చూసుకుని ఉండిపోతాం. యాజకుల దగ్గరికి వెళ్ళమంటే అప్పుడు ఎలాగెళ్తారండి? వాళ్ళు చేసిందే చట్టము. వాళ్ళకి వచ్చేమంటే మమ్మల్ని రాణిస్తారా దేవాలయంలోకి, ఊర్లోకి రాణిస్తారా, లేకపోతే కుటుంబంతో రాణిస్తారా? యేసుప్రభు పెట్టి మా రోగాలు తీయకుండా మీరు వెళ్ళండి అని అన్నారంటే వీళ్ళు అలాగే అనుకున్నారండి. ఎందుకు ఇలా చెప్పాడు అనుకుని ఒక్క మాట కూడా అవమానం లేదండి, ఒక్క మాట కూడా వాళ్ళు యేసుక్రీస్తుతో మాట్లాడలేదండి. వాళ్ళు ఒక డౌట్ రాలేదు. యేసు చెప్పాడు, ఇది ఎందుకు చెప్పాడు విన్నారండి. విని వాళ్ళు ఏం చేశారో చదువుదాం. వారు వెళ్ళుచుండగా శుద్ధులయ్యిరి.
చూడండి, వెళ్ళకూడని చోటకి వెళ్ళమంటున్నాడు, కానీ యేసుక్రీస్తుకి ఎదురుగా సమాధానం చెప్పలేదండి. యేసుక్రీస్తుకి నువ్వేంటి ప్రభు ఇలా ఉన్నావని ఒక్క మాట అనలేదండి. పెద్దలు చాలా మంది అనుభవం ఉన్నోళ్ళు, ఆ అమ్మగారు కానీ మరి జ్యోతమ్మ గారి కొంచెం పెద్ద అనుభవం ఉన్నోళ్ళు, నువ్వు వెళ్ళమ్మా నేను చెప్తానంటే, అదేంటి నువ్వు చెప్పు, ఏటో చెప్పు, నీకు వెళ్ళి తెలియదు అంటారు కొంతమంది. గమనించండి. అంటే దాని వెనకాల ఏదో పరమార్థము ఉంది. ఎందుకు చెప్పారో పెద్దలు మనం ఒక మాట వినాలి. అందుకే ఇక్కడ యేసుక్రీస్తు వారిని అవమానం పరచలేదు. వాళ్ళు ఉన్న ఒక విశ్వాసం పోగొట్టుకోలేదు. వెళ్ళమన్నాడు, వెళ్తాను. వాళ్ళే మాకు దూరం పెట్టారు, వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళమంటాడు కాబట్టి వెళ్తూ ఏమయ్యారంటే వాళ్ళ విశ్వాసాన్ని బట్టి శుద్ధులయ్యారు. ఏమయ్యారండమ్మా? శుద్ధులయ్యారంటే వాళ్ళకున్న కుష్ఠ రోగం ఏమైపోయింది? పోయింది. వాళ్ళు మానవ సమాజంలోన మనలాగే బాగున్నారు, అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నాయి. వాళ్ళకున్న ఆ కుష్ఠ రోగం ఏమైపోయింది? వాళ్ళ నుండి తొలగిపోయింది. ఎందుకు పోయింది? అక్కడే దేవుడు యేసుక్రీస్తు వారు అక్కడే స్వస్థపరచొచ్చు కదంటే, నీ విశ్వాసం ఎలాంటిదో అంతే కదండి. కొంతమంది అనుకున్నది వెంటనే అవ్వదండి. ఏమండి, కొంతమందికి తొందర ఎక్కువ, కొంతమందికి ఇప్పుడే అయిపోవాలని కాదండి. ఓపిక, సహనము, కొంచెం సమయము మనం ఉండాలండి. ఆ సమయంలోని దేవుడు మిమ్మల్ని పట్టుకుంటాడు. వెంటనే అయిపోవడం అన్నది కాదు. కానీ ఇక్కడ విశ్వాసం బట్టి వాళ్ళు ఏమైపోయారండి? శుద్ధులైరు. వాళ్ళకున్న రోగం పోయింది. చదువుతుంది తర్వాత. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమ పరుచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. అమ్మ పాపను కొంచెం చూడండి. వారిలో ఒకడు, 10 మంది వెళ్ళారండి. ఎంతమంది వెళ్ళారు చెప్పండి అమ్మ. పిల్లలు చేతులు ఎత్తి చెప్పండి. ఎంతమంది వెళ్ళారు? అమ్మ మీరు చెప్పండి. మీరు ఎంతమంది వెళ్ళారు? 10 మందిలో 10 మందిలో ఒకడు శుద్ధులయ్యారు కదా. శుద్ధులైన తర్వాత వెంటనే అతను ఏమొచ్చిందంటే మార్పు వచ్చింది. నన్ను దేవుడు బాగు చేశాడు, ఈ బాధ నుండి నన్ను విడిపించాడు, విముక్తి చేశాడని వెంటనే ఎవరైతే నాకు ఈ రోగం నుండి తీసాడో ఆయన దగ్గరికి వెళ్ళి పాదాల దగ్గర వెళ్ళిపోతానని 10 మందిలో ఒకడు మాత్రమే వెనక్కి వెళ్ళి యేసుక్రీస్తు పాదాల దగ్గర పడిపోయి ఏం చెప్పాడు? థ్యాంక్స్ చెప్పాడండి. ఏం చెప్పాడమ్మా? థ్యాంక్స్. చూసా, 10 మందిలో ఒక్కడికే కలిగింది ఆ ఆలోచన. మరి మిగతా వాళ్ళు యేసుక్రీస్తు యాజకుడు కనమనం వెళ్ళారు కదా, వెళ్ళారు. ఆయన ఆజ్ఞ చెప్పున వాళ్ళు వెళ్ళారు. కానీ కృతజ్ఞత తెలిపింది మాత్రము ఒక్కడే. ఎందుకు కృతజ్ఞత తెలిపాడు? ఆయన పడే బాధ, ఆడు పడే వేదన, వాళ్ళు జనాలు దూరం చేసేవారు, ఏలం చేసేవాళ్ళు, వాళ్ళకి అందరిలాగా తిరగడానికి వీలుండేది కాదు. ఊరి చివరన ఉండేవాళ్ళు. ఒక దేవాలయం దేవుని కొనాలన్నా వారికి అవకాశం ఉండేది కాదు, దూరం పెట్టేసేవారు. ఇలాంటి పరిస్థితులు ఉండి ఎంత నన్ను శుద్ధి చేశాడు, ఈ రోగంలో నన్ను దేవుడు విడిపించాడని వెంటనే వెళ్ళి యేసుక్రీస్తు పాదాల దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? సాగిలి పడిపోయాడండి. కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. తండ్రి, ఈ రోగంలో నన్ను విముక్తి చేసావా, ఈ రోగ భారం నుండి నన్ను దూరం చేసావా అని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడండి. ప్రియమైన వాళ్ళారా, తర్వాత చూద్దాం. చెల్లించు ఆయన కొత్త శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞత చెల్లించుచు ఆయన పాదం వద్దకు సాగిలపడెను. వాడు సమరయుడు. ఇది ఇంపార్టెంట్ అండి. అతను ఎవరంట? సమరయుడు. సమరయుడు అంటే మీకు అందరికీ ఇశ్రాయేల్లోనే, యోధావారిలోనే ఉన్న కొంతమంది జనాంగం. వీళ్ళు సమరయులు అంటే, ఈ యూదులు ఈ సమరయుని ఎలా చూసేవారంటే ఒక చిన్న వారిగా, తక్కువ వారిగా, ఒక చులకనగా చూసేవారు. ఈరోజు చూడండి, మెజార్టీలు ఉన్న వాళ్ళు మైనార్టీని ఎలా చూస్తున్నారు? వీళ్ళు తక్కువ కులం అండి, ఇది తక్కువ జాతి అండి. ఎలాగైతే మరి ఈరోజు సమాజంలో ఉన్నదో ఆ రోజు యూదుల్లో కూడా ఒక సమరయుడిని ఆ విధంగా చూసేవారు. ఒక సమరయుడు దేవునిని సరిగ్గా ఎరగలేని వాడు, దేవుని కృప పొందలేని వాడు, ఆయన వెళ్ళి దేవునికి ఏం చేస్తున్నాడు? కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. ప్రియమైన వారలారా, గమనించండి.
కృతజ్ఞత లేని మనిషి నిజంగా మన బ్రతుకు వ్యర్థమండి. ప్రతి ఒక్కరిలో ఏముండాలి? కృతజ్ఞత ఉండాలి. ఒక కుటుంబం ఉండేదండి. ఒకప్పుడు చాలా ఆస్తి ఉండేది, ధనం ఉండేది, బంగారం ఉండేది, వెండి ఉండేది. ఎంతో మందికి సహాయం చేసేదండి ఒక కుటుంబం. నాకు తెలిసిన ఒక కుటుంబం చేసేటప్పుడు కొద్ది రోజులు అయిన తర్వాత ఆ ఇంటి యజమానుడికి బీపీ, షుగర్ వచ్చేసిందండి. ఏమొచ్చిందనమా? బీపీ, షుగర్ వచ్చేసింది. ఇంట్లో పరిస్థితులు బాగోలేదు, పిల్లలు చెడిపోయారు, గందరగోళం అయిపోయింది. యోబులాగే గందరం అయిపోయిన తర్వాత ఇప్పుడు వారిని ఎవరైనా సరే పట్టించుకోవాలని ఫోన్ చేసిన ఫోన్ ఎత్తట్లేదు. వారు ఎవరైనా సరే ఆపదలో ఉన్న మమ్మల్ని ఆదుకోండి అని ఆదుకోవట్లేదు. వాళ్ళు ఇప్పుడు ఎవరైనా వారు ఎదురు నిలబడినా సరే మొహం చాటేసుకుని వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? డబ్బు, ధనము ఉండేటప్పుడు అందరూ నా చుట్టాలే, అందరూ నా బంధువులు, అందరూ నా ఫ్రెండ్సే. అవి ఎప్పుడైతే లేనివో ఇవేమైపోయారు? వీళ్ళందరూ కృతజ్ఞత లేనివారు అయిపోయారు. అందుకే ఆ మాట అంటాడు, కుక్కకున్న విశ్వాసం మనిషికి లేదంట. ఎంతమంది తెలిసి సాంత? ఏమంటే కుక్కకి విశ్వాసం ఉంటుందా? కుక్కకి మనం ఒక బిస్కెట్ వేసినా, కుక్క కొంచెం అన్నం వేసినా, కుక్కకు ఒక కూర వేసినా మన దగ్గర కాళ్ళ దగ్గర ఉంటుంది. కానీ సాటైన మనుషులకి, మన బంధువులకి మనకి ఎంత సహాయం చేసినా మన ధనం ఉన్నప్పుడు, ధనం లేనప్పుడు ఎవరు కూడా దగ్గరికి రారండి, దూరం అయిపోతారు, ఫోన్ కూడా ఎత్తరు. ఏంటండి మరి కృతజ్ఞత లేదు. పోనీ డబ్బు అయినా ఇవ్వకపోయినా పర్లేదు కానీ మాతో మాట్లాడడానికి ఏటైపోయిందండి అంటారు. ఈరోజు సమాజంలో అలాంటి కృతజ్ఞత లేని జీవితాలు ఉన్నాయి. చూడండి, ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదండి, ఈ పిల్లలను పెంచాలంటే మనము ఎంతో కష్టపడాలి. వాళ్ళకి అవసరమైన బట్టలు కొనాలి, వాళ్ళకి అవసరమైన బుక్స్ కొనాలి, వాళ్ళకి అవసరమైన మెటీరియల్ కొనాలి. వాళ్ళు పెరిగి పెద్ద అయిపోతుంటే మనకి పెళ్లి చేయాలని ఒక బరువు ఉంటుంది, అన్నీ మనకు ఉంటాయి. కానీ తిరిగే వారు మనకు గుండెల మీద అంటే ఎలా ఉంటుంది? బాధ ఉంటుందా లేదా? అంటే తల్లిదండ్రుల మీద పిల్లల కృతజ్ఞత లేదు. ఈ రోజుల్లో కరువైపోయిందండి. ప్రియమైన వారు, కృతజ్ఞతలు ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. ప్రియమైన వారు, మరి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసే సాగరిక ఇప్పుడు దేవుడి మాటలు అందరికీ తెలియజేయాలని ఒక కృతజ్ఞతగా కూడిక ఏర్పాటు చేశారు. నిజంగా దేవుడు కృతజ్ఞత చెప్పిన మాట ద్వారా కాదండి, క్రియల ద్వారా దేవుడి మాటలను సమాజంలో వెళ్ళాలి. ఈ సమాజం అనేక విధాలుగా రకరకాలుగా ఒక ఆలోచనలు విధాలుగా వెళ్ళిపోతుంది. ఈ సమాజాన్ని బాగు చేయాలి, దేవుడి మాటలు అందించాలి, దేవునికి నేను కృతజ్ఞత చెల్లించాలి. నన్ను కాపాడిన దేవుడు వాళ్ళందరినీ కాపాడాలని, నన్ను పరలోకం తీసుకెళ్లే దేవుడు వీళ్ళందరినీ పరలోకం తీసుకువెళ్ళాలని, నా పాపం నేను విముక్తి చేసిన ఆ దేవుడు వీళ్ళందరినీ పాపం నుండి విడిపించాలని ఒక కృతజ్ఞతగా మరి ఈరోజు సిస్టర్ గారు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ దేవుని మాటలు అందరూ మనం అందరూ కూడా దేవుని పట్ల అట్టి కృతజ్ఞత ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. కృతజ్ఞత హృదయము దేవుని కృపకు నిలయమనే నీ చక్కటైన మాటలను తెలియపరిచాను. వింటున్న ప్రతి ఒక్కరు కృతజ్ఞతగా జీవించే పిల్లలుగా దయచేయండి నాయన. ఇప్పటికైనా సరే మా జీవితాలు మార్చుకొని కృతజ్ఞత కలిగి జీవించే బతుకును మాకు అందరికీ దయచేయండి తండ్రి. నిర్లక్ష్యం కాక దేవుడు స్వరూపం పొంది పుట్టిన మేము మరి నాయన అట్టే స్వరూపంలోనే ఉండేటకు సహాయం చేయమని, ఈ కృతజ్ఞత కోడికని కుమార్తె ఎందు విధంగా పెట్టారో మీరు గ్రహించి తెలుసుకొని ఆ కుటుంబాన్ని జ్ఞాపం చేసుకోండి, వాళ్ళ బంధువులను జ్ఞాపం చేసుకోండి, వాళ్ళందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని ఈ ప్రార్థన కుమారుడు యేసుక్రీస్తు వారి పేర కోరుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.